అపోస్తలుల కార్యముల గ్రంథం ఓకే అండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆ, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1 మొదటి వచనం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ಇವತ್ತು ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಅಪೊಸ್ತಲರು ಬರೆದ ಕೊರತೆಗಳು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯದಲ್ಲಿ ಒಂದನೇ 8ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ ಮತ್ತು 4 ಮತ್ತು 5 ವಚನ ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. 4, 5 వచనాలు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఓకేనా? చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ಓದಿದ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, జీవాధిపతి అయిన మా దేవా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ಸರ್ವಾಧಿಪತಿ ದೇವರೇ, ಜೀವಾಧಿಪತಿ ದೇವರೇ, ನೀವೇ ಗಣಗಳ ನಾಮಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ವಿ. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు. మిమ్మల్ని స్తుతించి ఘనపరచి మొక్కి మహిమపరచునట్లు మమ్మను మీ సన్నిధికి నడిపించారు. అందుకై స్తోత్రములు. ನೀವು ಎಷ್ಟೋ ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡಿ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಗೆ ಸೇರಿ ಬರುವಾಗಲೂ, ನಿಮ್ಮ ಸ್ತುತಿ ಮಾಡುವಾಗಲೂ, ನಿಮ್ಮ ಕೊಂಡಾಡುವಾಗಲೂ ನೀವು ಕೊಟ್ಟಂತ ಕೃಪಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀವಿ. ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేవటానికి మమ్మను మీరు దర్శించినందుకై స్తుతిస్తూ ಪ್ರತಿ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಾವು ಮಹಿಮೆ ತಗೊಂಡು ಬರ್ಬೇಕಂತ ನೀವು ಪ್ರತಿ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಒದಗಿಸಿ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಂಡು చదవబడిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు అర్పిస్తూ ಓದಿದ ಭಾಗವನ್ನು ನೀವು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ನಮ್ಗೆ ತಿಳಿಸಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂಡು యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಉನ್ನತ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿವಿ ತಂದೆಯೇ. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చెదరిపోయిన వారు ఆయా ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నారని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ಚಿದರಿ ಹೋಗಿದವರು ಆ ದೇಶಾಂತರಕ್ಕೆ ಹೋಗಿ ಅವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದಿರೋದು ನಾವು ನೋಡ್ತೀವಿ. ప్రకటించుచు 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 అనే మాటలు గత వర్తమానంలో మనం విన్నాం. ಕಳೆದ ದಿನದಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದಾರೋ ಆ ಪ್ರಕಟಣೆ ಕುರಿತು ನಾವು ಕಳೆದ ದಿವಸ ನಾವು ನೋಡಿದೀವಿ. చెదరిపోయిన వారు అనే మాట మనము ఆలోచన చేసినప్పుడు వారు హింస వలన చెదరిపోయారు అని మనం గుర్తిస్తాం. ಸಿದರಿ ಹೋಗಿದಾರಂತೆ, ಅವ್ರಿಗೆ ಬಂದಿದ್ದಂತ ಹಿಂಸೆಗೆ ಹೋಗಿ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಸಿದರಿ ಹೋಗಿದ್ದಾರೆ ನಾವು ನೋಡ್ತೀವಿ. ఏమండి, వారు సేవకులు కారు, వారికి సేవా ప్రతిష్ట లేదు. అయినా వారిలో ఉన్న భారం ఎంత గొప్పదో మనము గుర్తించాలి. ಅವ್ರ ದೇವರ ಸೇವಕರಲ್ಲ, ಆದ್ರೆ ಕೂಡ ಅವ್ರ ದೇವರ ಸೇವೆ ಮಾಡಬೇಕಂತ ಉದ್ದೇಶ ಆ ಭಾರತದಿಂದ ಆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದ್ರು ನಾವು ನೋಡ್ತೀವಿ. మరి వారికే అంత భారం ఉన్నప్పుడు ఈరోజు దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డామని చెప్పి, సేవకులమని చెప్పి, ప్రతిష్ట జరిగిందని చెప్పి, సంఘము చేత పనికి అప్పగింపబడి ఇలాగున పని చేస్తున్నామా లేదనేది మనం ఆలోచించాలి. ఈవేళ తలంపదే. ಈ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದವರು, ದೇವರ ಸೇವಕ್ಕಾಗಿ ಅರ್ಪಣೆ ಮಾಡಿದವರು, ಸಭೆಯಲ್ಲಿ ದೇವರ ಸೇವಕರನ್ನ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿ ಪ್ರತ್ಯೇಕ ಪಡಿಸಿದವರು ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದವ ಅದೊಂದು ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ನಾವು. కనుక ప్రభునందు ప్రియులారా, వారిలో ఉన్న భారం, వారిలో ఉన్న బాధ్యత ఈనాడు మనలో ఉన్నదంటారా? ಆ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಸ್ವಾರ್ಥ ಸಾರುವಂತ ಭಾರ, ಆ ಸ್ವಾರ್ಥ ಸಾರುವಂತ ಬಾಧ್ಯತೆ ತಕೊಂಡು ಸ್ವಾರ್ಥ ಸಾರಿದರು. ಆ ರೀತಿ ಭಾರ ಮತ್ತು ಬಾಧ್ಯತೆ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? వారిలో ఉన్న భారం, వారిలో ఉన్న బాధ్యత నిజంగా మనలో గాని ఉండి ఉంటే ఇప్పటికి ఎంత పని చేసే వాళ్ళమో కదా. ನಮ್ಮ ಆಸಕ್ತಿಯಿಂದ ಅವ್ರು ಎಷ್ಟು ಭಾರದಿಂದ
ಅವ್ರು ಮಾಡಿದ್ರು ಆ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ನಾವು ಮಾಡಿದ್ರಂತೆ ನಾವು ಮಾಡಿರುವಾಗ ಇನ್ನೂ ಎಷ್ಟೋ ಜನರನ್ನ ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ಕಾರ್ಯ ಸಾಧ್ಯವಾಗಿರ್ಬೋದು. ఈ రోజుకి కూడా కొందరు సైలెంట్‌గానే ఉంటున్నారు. చాలు ఈ భక్తి చాలు, మాకు చాలు, మేము నమ్ముకున్నాం చాలు, పరలోకం వెళ్తాం చాలు అని అనుకుంటున్నారే గాని, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలనేటటువంటి ఆ తలంపు మనుషులలో లేదు ఈవేళ. ಈ ಕಾಲದಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದ್ರಂತ ಸಾಕು ನಾನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀನಿ, ಸಾಕು ನಾನು ಪರಲೋಕ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಮನೋಭಾವದಿಂದ ಅವ್ರು ಕೂತಿದ್ದಾರೆ. ಆದ್ರಿಂದ ದೇವರ ವಾಕ್ಯದ ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಮನೆ ಪಕ್ಕದ ಮನೆಯನ್ನೇ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಆಲೋಚನೆ ಇಲ್ಲದಂತೆ ಅವ್ರು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు మీకు కలిగి ఉన్న ఆస్తిని పంచమని చెప్పడంలా నిన్ను వలే పొరుగువాని ప్రేమించడం అంటే, కనీసం నీవు పొందిన రక్షణ ఉచితంగా ప్రకటించడం అనేది ఎంతో గొప్ప విశేషం. ಆ ದೇವರು ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ಇನ್ನೊಬ್ಬನು ಕೊಡೋದು ಕೇಳಿಲ್ಲ. ನೀವು ಪಕ್ಕದ ಮನೆಯವರಿಗೂ ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬನಿಗೂ ಪ್ರೀತಿ ಮಾಡುದಂತ ಏನಂದ್ರೆ ನೀವು ಹೊಂದಿದಂತ ಸುವಾರ್ಥ, ನೀವು ಹೊಂದಿದಂತ ಆ ಸಂತೋಷ, ಆ ಹೊಂದಿದ ರಕ್ಷಣೆ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ನಾವು ಸಾರಬೇಕು. దానిని బట్టైనా ఆ వ్యక్తి భారం కలిగిన వాడు కాబట్టే ప్రకటన చేస్తున్నాడని చెప్పడానికి సంతోషించొచ్చు. ಇದು ಅವರ ಬಾಧ್ಯತೆ ತಕೊಂಡು ಇನ್ನೊಬ್ರು ಸುವಾರ್ಥ ಸಾರಬೇಕಂತ ಒಂದು ಆಸಕ್ತಿಯಿಂದ ಆ ಕೆಲಸವನ್ನು ಅವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనము చదువుకున్న ఈ సంగతిలో ఈడ్చుకొని పోయిన వాడు, ఇంటెంటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయిన వాడు, సరసాలలో వేయించి సంఘమును పాడు చేసిన వాడు సౌలని 3వ వచనంలో చూస్తున్నాం. ನಾವು 3ನೇ ವಚನ ನೋಡಿದ್ರೆ ಸೌಲು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಪುರುಷರು ಸ್ತ್ರೀಯನ್ನು ಅವನು ಈಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ, ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾನೆ, ಅವನು ದುಷ್ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾನೆ, ಅವನ ಹಾಳು ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. అలాంటి వ్యక్తి అసలు మార్పు చెందడం గొప్ప సంగతి. ಅಷ್ಟು ಒಂದು ಹಾಳು ಮಾಡಿದಂತ ಒಂದು ಮನುಷ್ಯ ಅಂದು ದೇವರ ಹಿಂಬಾಲಿಸಿದಂತ ಒಂದು ಗొప్ప ದೊಡ್ಡ ಸಂಗತಿ ಆಗಿದೆ. కారణం ఏమిటి? ఈ వ్యక్తి ప్రభువు నమ్మిన వారిని చూచి, ప్రభువు కొరకు వారు తమ ప్రాణాలను త్యాగం చేయడం చూసి, అయితే ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవము గల దేవుడు అనే సత్యాన్ని వారు గుర్తించి, సౌలు గుర్తించి ప్రభువు నమ్ముకొని ప్రభు కొరకు నమ్మకమైన సాధనమయ్యాడు. ಸೌಲು ಏನ್ ಮಾಡಿದನಂತೆ ಆ ಮುಂದೆ ಇರುವಂತ ಆ ದೇವ ಭಕ್ತರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಸೇವೆ ಮಾಡಿದರು, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾಣವನ್ನ ಅರ್ಪಣೆ ಮಾಡಿ ಸ್ವಾರ್ಥ ಸಾಯುಧ ಮಾಡಿದರು, ಆ ಜೀವವಲ್ಲ ಆ ಮಾಡಿದಂತ ಅರ್ಪಣೆ ನೋಡ್ಬಿಟ್ಟು ಇವರು ದೇವರೇ ದೊಡ್ಡವರು ಅಂತ ದೊಡ್ಡ ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಆ ದೇವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆయన ఎప్పుడైతే ప్రభువును ఎరిగిన వాడయ్యాడో, ప్రభువు నమ్ముకుని నమ్మకంగా జీవిస్తున్నాడో, ఆయన హృదయంలో ఒక భారం ఏర్పడిందండి. ಯಾವಾಗ ದೇವರನ್ನು ಅವನು ನಂಬಿದಾನೋ, ಯಾವಾಗಲೂ ದೇವರು ಕರೆಯುತ್ತಾ ಆತನಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಒಂದು ಮನೋಭಾವ ಅವನಲ್ಲಿ ಹುಟ್ಟಿತ್ತು. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ರೋಮರ್ ಬರೆದ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ ನೋಡುವಾಗ, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ಪ್ರಾರ್ಥನೆಯುನೈ ఉన్నవి. ರೋಮರ್ 10 ನೋಡುವಾಗ ಅವನು ಹೃದಯದ ಒಂದು ಭಾರ ಏನಂತೆ ಇಸ್ರಾಯೇಲ್ ಮನುಷ್ಯನ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಒಂದು ಹೃದಯ ಭಾರ, ಒಂದು ಹೃದಯ ಅಭಿಲಾಷ. ಅದು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಅವನ ದೇವರನ್ನು ನೋಡಿ ಅವನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ನೋಡಿದ್ವಿ. చూసారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలే, కానీ వారికి రక్షణ లేదు. వారు రక్షణ పొందాలని ఆయన హృదయాభిలాష వారి విషయమై దేవునికి ప్రార్థన చేసిన వాడుగా చూస్తున్నాం. ಅವ್ರು ನೋಡಿದ್ದಾನೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನ ದೇವರ ಮಕ್ಕಳೇ ಆಯ್ದರೂ ಕೂಡ ಅವ್ರ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿಲ್ಲದಲ್ವೇ ಅವ್ರ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಒಂದು ಹೃದಯ ಭಾರ, ಅದಲ್ಲದೆ ಅವ್ರ ದೇವರನ್ನ ನೋಡಿ ಅವನ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ఇప్పుడు చెప్పండి, తన జాతి రక్షించబడాలని తనకున్నటువంటి ఆశ, ఆలోచన ఎంత గొప్పదండి. ಅವನ ಆಶಾ ಆಲೋಚನೆ ಏನಂತ
ನಮ್ಮ ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಒಂದು ಆಶೆ, ಒಂದು ಆಲೋಚನೆಯಿಂದ ಅವ್ರು ಕೆಲಸ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇದೀವಿ. అదే రోమా పత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలు చదివితే ರೋಮರ್ 11ನೇ ಅಧ್ಯಾಯ 13 ಮತ್ತು 14 ವಚನ ನೋಡುವಾಗ, అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను అన్నాడు. ಹಂಗ 13-14 ನೋಡುವಾಗ ಅವನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತಾಡಂತ, ಅನ್ಯ ಜನರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತೂ, ಅಪೊಸ್ತಲನಾಗಿ ನನ್ನ ಜನರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತೂ, ನಮ್ಮ ಜನರಲ್ಲಿ ಕೆಲವು ಜನ ವೈರಾಗ್ಯ ಮೂಲಕವಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು ಕೂಡ ಅವನು ದೇವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపాలి. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನ సంబంధుల రక్షణ కొరకైన ఆలోచన చేస్తూ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕೂಡ ನನ್ನ ಜನವನ್ನು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಒಂದು ವೈರಾಗ್ಯದಿಂದ ಅವನಿಗೆ ಸೇವೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. అసలు ఆయన మార్పే ఓ ఆలోచింపదగిన ప్రశ్న. ಅವನು ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದದೇ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರಶ್ನೆಯಾಗಿದೆ. ఇప్పుడు ఆయన సమర్పణೆ ఎవరికి లేనటువంటి త్యాగం. ಅವನ ಸಮರ್ಪಣೆ ನೋಡುವಾಗ ಯಾರು ಮಾಡಿದಿಲ್ಲದಂತ ತ್ಯಾಗವನ್ನು ಅವನು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన భారం ప్రభువు పెట్టిన భారంగా మనము చూస్తున్నాం. ಅವನ ಭಾರವನ್ನು ನೋಡಿದ್ರೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಭಾರವನ್ನು ಅವನು ಒದಗಿಸಿದಾರ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ఎంత నష్టం కలిగించాడో అంతకంటే ఎక్కువ లాభాన్ని ప్రభువు కలిగించాలని తన సమర్పణ కమిట్మెంట్ మనం చూస్తున్నాం. ಅವನು ಎಷ್ಟು ಒಂದು ನಷ್ಟವನ್ನು ದೇವರ ಮಕ್ಕಳಕ್ಕೆ ಮಾಡಿದಾನೋ ಅಷ್ಟವನ್ನು ದೇವರ ಮಕ್ಕಳಕ್ಕೆ ಒಳ್ಳೆದನ್ನ ಮಾಡ್ಬೇಕಂತ ಒಂದು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. నిజంగా ఇలాంటి పరిస్థితులు మనలో ఎంత మందికి ఉన్నాయి, ఎంత మందిలో ఉన్నాయి? ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು, ಇಂಥ ಒಂದು ಭಾರ, ಇಂಥ ಒಂದು ದೇವ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕಂತ ಆಸಕ್ತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆಯಾ? ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ప్రభునందు ప్రియులారా, సంగతులను సరిగా వివేచించినప్పుడు వాస్తవాలు మనకు అర్థమవుతాయి. ಪ್ರಿಯ ಜನರೇ, ನಾವು ಯೋಚನೆ ಮಾಡುವಾಗ ಇದು ನಾವು ಹಿಂಬಾಲಿಸಿ ಇದು ದೇವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ಬೇಕಂತ ಒಂದು ಆಸಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ఆయన రక్త సంబంధులు మాత్రమే రక్షించబడడం కాదు, ఇశ్రాయేలీలందరూ రక్షించబడాలి అనేది ఆలోచన. ರಕ್ತ ಸಂಬಂಧಿಕರು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇಡೀ ಇಸ್ರೇಲ್ ಜನರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಒಂದು ಬಾಧ್ಯತೆ ಅವನು ತಗೊಂಡಿದ್ದಾನೆ. అంతేకాదు, మూడవ మాట రోమాపత్రిక 15వ అధ్యాయం 20-21 మనం చదువుకుంటే, ಅದೇ ರೋಮ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 15ನೇ ಅಧ್ಯಾಯ 20 ಮತ್ತು 21 ನೋಡುವಾಗ, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడుకుండు నిమిత్తం ఆయనను గురించిన సమాచారం ఎవరికి తెలియబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగు ప్రకటించి తిని అన్నాడు. ನೋಡುವಾಗ ಸ್ವಾರ್ಥ ಯಾವ ಜಾಗದಲ್ಲಿ ಸಾರಿಲ್ಲವೋ ಆ ಜಾಗದಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕಂತ ಒಂದು ಮನೋಭಾವ ಅವನಲ್ಲಿ ಹುಟ್ಟಿತ್ತು ಅಂತ ನೋಡ್ತಾ ಇದೀವಿ. చూడండి ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తునామ మెరుగని చోట్ల సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉన్నాను అన్నాడు. ಆ ಕ್ರಿಸ್ತುವ ಹೆಸರು ಯಾವ ಜಾಗದಲ್ಲಿ ಅವರ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿಲ್ಲವೋ ಆ ಜಾಗದಲ್ಲಿ ಹೋಗಿ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಬೇಕಂತ ಒಂದು ಆಸೆಯುಳ್ಳ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఎవరికి చెప్పాలనుకున్నాడు? ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదు. ಯಾವ ಜಾಗದಲ್ಲಿ ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ಬೇಕಂತ ಯಾವ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತು ಸ್ವಾರ್ಥ ಇಲ್ಲವೋ ಆ ಜಾಗದಲ್ಲಿ ಹೋಗಿ ಹೊಸ ಜಾಗದಲ್ಲಿ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಬೇಕಂತ ಒಂದು ಆಸಕ್ತಿ ಉಳ್ಳ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. 3 వర్గాల వారికి ఆయన తేటగా తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ಅವರ ಮೂರು ವಿಧವಾದ ಜನರಿಗೆ ಅವನು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದನು. 1 రక్త సంబంధులు, 2 ఇశ్రాయేలీలందరూ, 3 అన్య జనాంగం అంటే సువార్త ఎరుగని వారు.
ಮೊಟ್ಟಮೊದಲು ನೋಡುವಾಗ ರಕ್ತ ಸಂಪತ್ತಿಗೂ ಸ್ವಾರ್ಥ ಸಾರಿದನು, ಇಸ್ರೇಲ್ ಜನರಿಗೆ ಸಾರಿದನು. ಅದಲ್ಲದೆ ಮೂಡೋದು ನೋಡುವಾಗ ಯಾವ ಜಾಗದಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಸಾರಿಲ್ಲವೋ ಆ ಜಾಗದಲ್ಲಿ ಹೋಗಿ ಅನ್ಯ ಜನರಿಗೆ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. దేవుడు ఆయనను రక్షించుకున్నది కూడా ఏ ఏ వర్గాల వారికి ఆయన సువార్త చెప్పాలని దేవుడు ఎన్నుకున్నాడు? ದೇವರ ಆಲೋಚನೆಗಾಗಿ ಕರೆದ ಆತನು ಯಾವ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಾರ್ಥ ಜನರಿಗೆ ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕು ಅಂದು ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ದೇವರು ಅವನು ಕರೆದಿದ್ದಾನೆ. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. ಅಪೊಸ್ತಲರ 9ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ನೋಡುವಾಗ, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. ನೋಡುವಾಗ ಅಪೊಸ್ತಲರ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅವನು ನೀವು ಹೋಗಿ ಅನ್ಯ ಜನರು ಮತ್ತು ರಾಜುలకు ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಮತ್ತು ನನ್ನ ನಾಮವನ್ನು ಎಲ್ಲಿ ತಿಳಿಸಲವೋ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಆರಿಸಿಕೊಂಡುವಂತ ಒಂದು ಪಾತ್ರವಾಗಿ ಇದೀನಿ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾನೆ. అన్యులకు చెప్పాలి, రాజులకు చెప్పాలి, ఇశ్రాయేలీలకు చెప్పాలి. ಅನ್ಯ ಜನರಿಗೆ ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕು, ರಾಜರಿಗೂ ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕು, ಅದಿಲ್ಲದೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಕೂಡ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಬೇಕಂತ ದೇವರು ಆತನ ಕರೆದಿದ್ದಾನೆ. నిజమే ప్రియులారా, ఆయన ఆ విధంగా దేవుని కొరకు పనిచేసిన గొప్ప సాధనముగా ఉన్నాడు. దేవుని ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರೆದಾದನೋ ಆ ಕರೆದ ಆತನಿಗೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅವನ ಸ್ವಾರ್ಥ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 21వ వచనం. ಅದೇ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 22 ಅಧ್ಯಾಯ ಮತ್ತು 21 ವಚನ ನೋಡುವಾಗ ఆయన చెప్పిన మాట చూడండి. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ಅಲ್ಲಿ నన్ను ಹೋಗಿ ನೀವು అన్యజనుల యొద్దకు పంపిస్తానని దేవుడే చెప్పాడు, అందుకే నేను వెళ్తున్నానని ఆ సభలో మాట్లాడినట్లుగా మనము చూస్తాం. ಆ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಮಾತಾಡೋ ಕಾರ್ಯ ಏನಂತೆ, ನಾವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಾವು ಹೊರಟು ಹೋಗಿ ದೂರವಾಗಿರುವಂತ ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಬೇಕಂತ ಕೆಲಸ್ತೀನಿ ಅಂತ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾನೆ. పంపబడిన వ్యక్తి ఏం చేయాలి? 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా చెప్పాడు. ಅವನು ಹೋಗಿದ ಆತನ ಏನ್ ಮಾಡಿದಾನೆ? 22:15 ನೋಡುವಾಗ, నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు అన్నాడు. ನೀ ನೋಡಿದಂತ ಕಾರ್ಯಗಳು, ನೀ ಕೇಳುವಂತ ಕಾರ್ಯವನ್ನು ಕುರಿತು ಸಕಲ ಮನುಷ್ಯರಿಗೆ ಮುಂಭಾಗ ಹೆಂಗಿರ್ಬೇಕ ನೀವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನೀ ಜೀವನ ಮಾಡ್ಬೇಕಂತ ದೇವ್ರು ಹೇಳ್ತಾರೆ. కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి, ನೀನು ನೋಡಿದ ಕಾರ್ಯವನ್ನು, ನೀ ಕೇಳಿದ ಕಾರ್ಯವನ್ನು ಕುರಿತಾಗಿ, ఇప్పుడు చెప్పండి ఎక్కడెక్కడ? సకల మనుషుల ఎదుట, ಅಲ್ಲಿ ನೋಡಿ సకల మనుషుల ఎదుట. ಅಲ್ಲಿ ಹೇಳಿದ ಸಕಲ ಜನರು ಮುಂದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅವರು. దేవుడే ఆయనను మార్చి మలచి వాడుకున్నట్టుగా చూస్తాం. ದೇವರು ಅವನು ಮಾರಿಸಿದ್ದಾನೆ, ದೇವರು ಅವನು ಉಪಯೋಗ ಮಾಡ್ತಾನೆ, ದೇವರು ಅವನು ಭಾರವನ್ನು ಬಿಟ್ಟು ನಡೆಸಿದ್ದಾನೆ. నిజంగా ఎవరైతే దేవుని చేత మార్చబడ్డారో, మార్చబడిన ప్రతి వ్యక్తి కూడా మార్చిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మాడిపోయే వారిని మార్చడానికి వారు సంచారము చేస్తారు, ప్రకటన చేస్తారు. ಮಾರಿದ ಪ್ರತಿ ಒಂದು ಕೂಡ ದೇವರಲ್ಲಿ ಆರಿಸಲ್ಪಟ್ಟ ಬಟ್ ಮಾರಿದ ವ್ಯಕ್ತಿ ದೇವರಲ್ಲಿ ಮಾರಾಸಿ ಇರುವಂತ ಅವರನ್ನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರಿ ಮಾರಿಸಬೇಕಿ. ಆ ಕುರಿತನ್ನೆತ್ತು ಆ ದೇವರ ಕೊಟ್ಟಂತ ಭಾರವನ್ನು ಭಾರವನ್ನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಅವನ ಭಾರವನ್ನು ಕೆಲಸ ಮಾಡಬೇಕು. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు ఆలోచన చేసి సకల మనుషుల ఎదుట అని అన్నాడు గనుక, మరి ఇక ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని భాషలున్నా వారందరికీ సువార్త చెప్పాలనేటటువంటి ఓ గొప్ప భారం అక్కడ చెదరిపోయిన వారిని బట్టి ఆయనకు కలిగిన ఒక గొప్ప ఆలోచన. చెదరి ಹೋಗಿದ್ದವರು ಕೊಟ್ಟಂತ ಆಲೋಚನೆ ಭಾರ ಏನಂದ್ರೆ,
ಸಕಲ ಜನರಿಗೂ ಯಾವ ರೀತಿ ಯಾವ ಭಾಷೆ ಯಾವ ಕುಲ ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಜೀವನ ಮಾಡೋರು ಯಾವ ಭಾಷೆಯವರು ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಮನುಷ್ಯರಿಗೂ ಸ್ವಾರ್ಥನ ಸಾರಬೇಕಂತ ಒಂದು ಭಾರದಿಂದ ಅವರ ಸ್ವಾರ್ಥ ಸಂಚಾರ ಮಾಡಿದಿರೋದನ್ನ ನೋಡ್ತೀವಿ. ఈయన ప్రకటించడానికి మొట్టమొదట ప్రభువు ఎంత గొప్పవాడు ఎరిగిన వాడయ్యాడు కాబట్టి ఆయన ప్రకటన చేస్తూ వచ్చాడు. ಮೊಟ್ಟಮೊದಟಾಗಿ ಇವನ ದೇವರು ಸಂಧಿಸುವಾಗ ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡವರನ್ನು ಅವನ ದೇವರು ದೊಡ್ಡವರನ್ನು ರುಚಿ ಮಾಡಿದನು. ಆಮೇಲೆ ಆ ದೇವರನ್ನು ಅವನು ಹಿಂಬಾಲಿಸಿ ఆ దేవుని ప్రకటన ಮಾಡಿದನು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. రెండవదిగా స్టెఫను మరణించేటప్పుడు ఆయన సౌలు సాక్షిగా ఉన్నాడు. అతని మరణాన్ని చూచినప్పుడు ఈయనలో ఒక చక్కని భారం అనేది ఏర్పడింది. ಆ ಸ್ಟೇವನು ರಕ್ತಸಾಕ್ಷಿಯಾಗಿ ಮರಣ ಹೊಂದಿದ ಆತನು ನೋಡಿದ ಇವನು ಆ ಸ್ಟೇವನು ನೋಡಿ ಇವನು ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಭಾರ ಮಾಡಲು ಮಾತ್ರವಲ್ಲ, ಆ ಭಾರದಿಂದ ಒಂದು ಕೆಲಸ ಮಾಡುವಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಇವನು ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿದೆ ನೋಡ್ತೇವೆ. ఇక మూడవదిగా తన ಮೂರನೇ ಅಂಶ హృదయంలో ಏನಂದ್ರೆ ఉన్నటువంటి ఆ బర్డెన్ అంత గొప్పది గనుక ఆయన ఈలాగున అంతమందికి సువార్త చెప్పడానికి కారకుడయ్యాడు. ಆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಸ್ವಾರ್ಥ ಭಾರವನ್ನು ಇವನು ತಿಳಿಸಿ ಆ ಭಾರದಿಂದ ಅವನ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಇವನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ನಾವು. ఒక వ్యక్తికి భారం రావాలంటే దాని ముందు ప్రభు చేసిన కార్యాలను గూర్చిన జ్ఞాపకాలు ఉండాలండి. ಒಂದು ಭಾರ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಅವನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಮಾಡಿದಂತ ಉನ್ನತವಾದ ಕೆಲಸವನ್ನು ಅವನು తెలుసుకొಳ್ಬೇಕು, ಅವನು తెలియಕೊಳ್ಬೇಕು. ಅವನು ఏదైతే తన అనుభవంలోనికి వస్తుందో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని కొరకు బలంగా భారంగా పని చేయగలుగుతాడు. ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಹೊಂದಿಕೊಂಡಂತ ದೇವರು ಮಾಡಿದ ಕೆಲಸವನ್ನು ಅವನು ತಿಳಿದಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿ ಅವನ್ ಭಾರವಾಗಿ ದೇವರ కోసం సేవ ಮಾಡ್ತಾನೆ. కానీ ఆ భారంగాని లేకపోతే ఆ వ్యక్తి ఏమీ చేయలేడు. ಒಂದು ವ್ಯಕ್ತಿಗೆ ಭಾರ ಇಲ್ಲದಿರಂತೆ ಅವನು ಏನು ಮಾಡಿದಿನ ಅದು ದೇವರಿಗೆ ಅದು ಸಾಧ್ಯ ಅಸಾಧ್ಯ, ಆ ದೇವರನ್ನು ಅದು ಕುರಿತು ಮಾಡೋದ ಕಾರ್ಯ ಇಲ್ಲ, ಅದು ಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯ ಆಗೋದಿಲ್ಲ. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనం ఆలోచన చేసినప్పుడు జీవము గల దేవుని కొరకు ఆయనంత నమ్మకంగా పని చేయడానికి ఆయన పొందిన రక్షణే అంత భారాన్ని ఆయన హృదయంలో పెట్టింది. ಜೀವವುಳ್ಳ ದೇವರಿಗೆ ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕಂತ ಒಂದು ಅವಶ್ಯಕತೆ ಏನಂದ್ರೆ ಅವನ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಆ ರಕ್ಷಣಾ ಭಾರವನ್ನು ಏನ್ ಮಾಡಿದಾನೆ, ಅವನು ಬರೆದಿದ್ದಾನೆ, ದೇವರ ಸ್ವಾರ್ಥ ಅವನು ಸಾರಿದ್ದಾನೆ. ఈరోజు మనలో కూడా అలాంటి భారంగాని ఉండి ఉంటే మనము కూడా దేవుని కొరకు ఎంతైనా నమ్మకంగా పని చేయగలుగుతాము. ನಾವು ಕೂಡ ಭಾರ ಇದ್ರೆ ನಾವು ಕೂಡ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ನಂಬಿಗಸ್ತನಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು. ఆ విధంగా ప్రతివారు చక్కని భారముతో విశ్వాసముతో ప్రభు పని చేసేవారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಭಾರವಾಗಿ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ತೆರಚಿತ್ತರಾಗಿರ್ದು ನಾವು ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ಬೇಕಂತ ಒಂದು ಗುರಿ ನಾವು ಪೌಲ జీవిತದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. 4 కోణాలు చూచాం. ఒకటి రక్త సంబంధులు, 4 ಕೋಣದಿಂದ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದೀವಿ. ಒಂದು ರಕ್ತ ಸಂಬಂಧ ಬಂದ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು. 2 ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. 2 ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು. 3 అన్యజనుల ఎదుట ఆ అన్యజనులు రక్షణ పొందాలి. 3ನೇ ಅಂಶ ಏನಂತ ಅನ್ಯ ಜನರಂತ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಅವನು ಭಾರತದಿಂದ ಸೇವೆ ಮಾಡಿದನು. 4 ఈ సమాచారము తెలియని జనం సకల ప్రజల ఎదుట సకల ప్రజలు రక్షణ పొందాలని ఆ భారం ఆయనలో ఉండిపోయింది. ಯಾವ ರೀತಿ ಜಾಗದಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಸಾರಿಲ್ಲವೋ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಸಕಲ ಜನರಿಗೂ ಅವನು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಬೇಕಂತ ಒಂದು ಭಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸಕಲ ಜನರಿಗೂ ಭಾರ. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి ಆ ರೀತಿ దేవునికి మహిమకరంగా ఉండి ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಭಾರವಾಗಿ ಗುರಿವಾಗಿ ನಾವು ಯಾವ ರೀತಿ ಪೌಲ ಸೇವೆ ಮಾಡಿದನೋ ಆ ರೀತಿ ನಾವು ಕೂಡ ಸ್ವಾರ್ಥ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕು. కనుక వారు ఆ రోజుల్లో సువార్త కార్యక్రమం కొరకు
వారు ఎలాగున గొప్ప త్యాగముతో వెళ్ళారో ఈనాడు మనము కూడా అంతటి గొప్ప త్యాగాన్ని కలిగిన వారముగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నా. ಆ ಸಮಯದಲ್ಲಿ ಚಿದರು ಹೋಗಿದರು, ಬಡೇ ತ್ಯಾಗ ಪೂರ್ವವಾಗಿ ಅವರು ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಮೊದಟಿ ಭಾರ, ಆಮೇಲೆ ತ್ಯಾಗ ಪೂರ್ವವಾಗಿ ಸೇವೆ ಮಾಡಬೇಕಂತ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. కనుక ప్రతి ఒక్కరూ భారభరితమైన ఆత్మ కలిగిన వారుగా ప్రభు కొరకు నమ్మకంగా పనిచేసేవారుగా ప్రతి ఒక్కరూ మార్పు చెందడం అది ఎంతో ప్రయోజనకరం. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಬೇಕಂದ್ರೆ ನಾವು ಕೂಡ ಭಾರದಿಂದ, ನಾವು ಕೂಡ ತ್ಯಾಗದಿಂದ, ನಾವು ಕೂಡ ವಿಶ್ವಾಸದಿಂದ ಆ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ದೇವರು ಆ ರೀತಿಯಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವನ್ನು ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. అలాగున సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ಆ ರೀತಿ ನಾವು ಸಿದ್ಧ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. సర్వజనుల రక్షణకు కారణభూతుడవైన మా ప్రభువా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ಸರ್ವಜನ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಕಾರಣವಾಗಿರುವಂತ ನಮ್ಮ ತಂದೆಯಾಗಿ ದೇವರೇ ನಾವು ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. అందుకొరకే మీ ప్రజలైన వారిని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షింపజేసి వారి గుండెల్లో పెట్టిన భారాన్ని బట్టి ಆ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ನೀವು ಕೊಟ್ಟಂತ ಭಾರ, ನೀವು ಕೊಟ್ಟಂತ ನಡೆಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ, ಅವು ಸಂಚಾರ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. మా ప్రభువా, మా దేవా, మీ రాక సమీపంగా ఉండగా మేము ఎంత పని చేయాలో అంత పని మీ కొరకు చేయడానికి సిద్ధపరచమని కోరుచు ನೀವು ಬರುವ ತನಕ ಹತ್ತಿರವಾಗಿದೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಭಾರವಾಗಿ ತ್ಯಾಗವಾಗಿನ ಸೇವೆ ಮಾಡಿಕೊಂಡು ಕೇಳ್ಕೊಂಡು, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని స్వార్థ ప్రతి ఒక్కరూ కూడా భావించి ప్రకటించి అనేకులను మీ వైపుకు ఆకర్షించువారుగా సిద్ధం చేయమని కోరుచు ಸ್ವಾರ್ಥ ಸಾಯಲಿದ ನಮಗೆ ನಯ್ಯೋ ಎಂತ ಭಾರಗವಾಗಿ ತ್ಯಾಗವಾಗಿ ಮನಪೂರ್ವವಾಗಿ ನಾವು ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕಾ ಆ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂಡು, మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ನಮ್ಮ ರಕ್ಷಕನು ಒಡೆಯನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಉನ್ನತವಾದ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿವಿ ತಂದೆಯೇ. ಆಮೆನ್. నందు ప్రియులారా,